सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్పై అనర్హత వేటు వేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇది ప్రజలు చాలా అసహించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి టీఆర్ఎస్ పార్టీ విలువలను పక్కకు తప్పి అన్ని వనరులను ఉపయోగించుకొని కౌన్సిలర్గా గెలిచి పార్టీకి నమ్మకం చేసి పార్టీని వీడము ఎంతవరకు సమంజసం? ఈరోజు ఎవరైతే 4 కౌన్సిలర్లు ఉన్నారో ఆనంద్ గౌడ్ కానివ్వండి, బుర్జు సుధాకర్ రెడ్డి కానివ్వండి, రమాదేవి గారు కానివ్వండి, ఇంకా లతాశ్రీ, ఈ 4 కౌన్సిలర్లు పైన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా ఎవిడెన్స్తోన వారికి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండి పార్టీకి నమ్మకం చేసి వేరే పార్టీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు, పార్టీలకు ఎవరైనా పోవచ్చు, కానీ తన ఏదైతే కౌన్సిలర్ పార్టీ బీ ఫారం ఇచ్చి టికెట్ తీసుకొని ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్గా రాజీనామా చేసిపోతే దానికి ఉందాతనం ఉంటుంది. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువాలు మార్చుకొని కాంగ్రెస్లో పార్టీలో చేరడము, వాళ్ళు చేర్చించుకోవడం కూడా ఇది ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు దొడ్డిదారిన అవిశ్వాస తీర్మానం కూడా అని అంటున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం మేము ఈరోజు కలెక్టర్ కూడా అన్ని ఎవిడెన్స్తో ఏదైతే 4 కౌన్సిలర్లను మా పార్టీ నుంచి పోయినో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని అధికారులకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో మేము కూడా విప్పు కూడా జారీ చేస్తారు. విప్పు జారీ చేసిన పక్షంలో వాళ్ళు కౌన్సిలర్ ఎవరైతే విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఖచ్చితంగా ఇది చట్టంలో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేంత వరకు కూడా వాళ్ళు వెంబడి మేము ఏ విధంగానైనా కోర్టు కానీ ఎక్కడైనా మేము పోనీకి అన్ని ఎవిడెన్స్తో మేము తయారుగా ఉంటాం. ఖచ్చితంగా మేము వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే వరకు మేము వాళ్ళని తొలగించే వరకు మేము మా ప్రయత్నం కొనసాగుతుంది. గతంలో కొంతమంది కౌన్సిలర్ వచ్చినచ్చు, వాళ్ళ అభివృద్ధి కొరకు వచ్చారు. ఈరోజు అన్ని అభివృద్ధి పనులు చేసుకొని అన్ని రకాలుగా అనుభవించి ఎలక్షన్ టైంలో వాళ్ళు పోయింది. అది మేము తప్ప అంటున్నాం. ఇది నమ్మక ద్రోహం అంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటిది చరిత్ర ప్రజలు అపహరించుకుంటారు. నిన్ను కౌన్సిలర్గా ఎన్నుకొని నిన్ను కౌన్సిల్కి పంపితే నీ కర్తవ్యం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ వార్డుకు నేను ఏం చేయాలని ఇది చేయాలి తప్ప ఇటువంటి రాజకీయంలో ముందు కూడా ప్రజలు కూడా చాలా తెలివైన పనులు ఖచ్చితంగా చీకొడతారు. ఎవరైతే ఈ విధంగా రాజకీయంగా ఈ విధంగా చేస్తారో మంచి పద్ధతి కాదు. ఇది నాకు జరగవచ్చు, ఇంకోరికి జరగవచ్చు, ఎవరికి జరిగినా ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు. సమ్యులు అన్నీ గమనిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసిండు, అభివృద్ధిని ఆకర్షితులై చేరిండు తప్ప వాళ్ళు మేము చేర్చుకోలేదు. ఈరోజు కరెక్ట్ ఎలక్షన్ టైంలో వాళ్ళు పోవడం అనేది నమ్మకద్రోహం అని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. ఇప్పుడు డబ్బులకు ఇది ఎరచూపి దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మంచి మృదు స్వభావి అంటున్నారు. ఇటువంటిని ప్రోత్సహిస్తే కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిదని నేను ఈ సందర్భంగా
మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఏది అయినా ఎవరైనా ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ అవసరాలు అయితే మేము తీరుస్తామని చెప్పినో ఆ అవసరాలు తీర్చే అనుగుణంగా మనం పనిచేయాలి తప్ప ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి దొడ్డిదారిన వేరే పార్టీలకు పోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఒక్కటే చెప్తున్నా, గతంలో మీరు అన్నట్లు కొంతమంది మీరు మాతో డిస్కస్ చేస్తే అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చూసి మా పార్టీలోకి వచ్చారు. 3 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు అభివృద్ధిలో అన్ని పనులు చేసుకొని వేరే పార్టీలకు పోతే ఇది ఎంతవరకు సమంజసం? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు అధికారులకు అన్ని ఎవిడెన్స్తో ఇచ్చినాము. ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఎవిడెన్స్ కాపీలు కూడా మీకు ఇస్తాం అందరికీ. అవిశ్వాస తీర్మానం పెడతారని నాకు సమాచారం, అంటే కొంత సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. సమాచారం అయితే ఉంది. దొడ్డిదారిన ఆ కౌన్సిలర్లకు కొద్దిగా డబ్బు ఎరచూపే ప్రయత్నం చేస్తున్నానని నా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే గారు కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, ఇది మంచిది కాదు. ఇది ఉందాతనానికి మన మంచితనానికి ఇది గొడ్డలు పెట్టి లాంటిది. ఖచ్చితంగా ఇతోటి అంటే ఎవరు కూడా ఈరోజు ఏ పార్టీ అయినా కూడా మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలకు ఏం చేయాలి, ప్రజల బాగోగులు చూడాలి తప్ప మన రాజకీయ అవసరాల కొరకు, మన ఆర్థిక అవసరాల కొరకు పార్టీ మారితే ప్రజలు భవిష్యత్తులో ఎవరిని క్షమించరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు గతంలో మీరు పార్టీ మారుతారు, గత పీరియడ్లో మున్సిపల్ చైర్మన్ని మీ పార్టీలోకి మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ని మీ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీలో మేము రమ్మనలే. వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాం. మా మంత్రి గారు గతంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు చేసినారు. ఆ అభివృద్ధికి ఆకాంక్షితులై మా పార్టీకి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం లేదు. వాళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీడియా మిత్రులను అడుగుతున్నా, భయపడి అంటున్నారు. భయపడని ఎవరు చెప్పిండ్రు? ఏది చైర్మన్ గారు ఎన్ని సంవత్సరాలు? 2.5 సంవత్సరాల తర్వాత వచ్చిండ్రు. 3 నెలలు కాదు. చైర్మనే చెప్తున్నాము. చైర్మన్దే చెప్తున్నాం. కౌన్సిలర్లు ఎవరు? కౌన్సిలర్ అభివృద్ధి చేస్తూ 3 నెలల్లో మా ఎమ్మెల్యే గారు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అభివృద్ధికి ఆకర్షితులై వచ్చారు. ఎవరు అంటున్నావు? ప్రభుత్వం మారుతుందని వాళ్ళకు ప్రజలను ఆడి తెలుసుకొని మేము ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇక్కడ పోవచ్చు, కానీ ఆ పార్టీకి ఆ కౌన్సిలర్కు రాజీనామా చేయించుకోవాలి ఎవరైనా సరే. ఎవరు ఇప్పుడు మీరు విప్పిస్తామంటున్నారు. ఒక పార్టీకి ఉన్నటువంటి హక్కు ఇప్పుడు మా పార్టీకి వాళ్ళు అప్పుడే ఇవ్వాలి. వాళ్ళు అప్పుడే ఇచ్చేసేయాలి. వాళ్ళు అప్పుడే ఇవ్వాలి. చట్టం పని చేసుకుంటారు. వద్దని ఎవరు చెప్పలేదు. ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎక్కడన్నా పోయే హక్కు ఉంది. ఎవరు ఎక్కడన్నా పోవచ్చు. కానీ ఏ పార్టీ మీద బీఫారం తీసుకుని ఆ పార్టీ గుర్తుపైన 4 మీద ఇచ్చినాం. బుర్దు సుధాకర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, లతాశ్రీ, రమాదేవి, ఈ 4 కౌన్సిలర్ల మీద మేము కంప్లైంట్ చేసి అనర్హత వేటు వేయాలని మేము అధికారులకు ఇచ్చినాము. ఆ ఎవిడెన్స్ కాపీలు కూడా మీకు ఇస్తామని చెప్పినాము. ఆధార్లు ఇస్తాం. ఆధార్ లేకుండా మనం చేయలేము. ఆధారాలు ఇచ్చే చెప్తున్నాము. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అవుతున్నారు. వాళ్ళైతే ఈ విధంగా నేను ఈరోజు పత్రికల్లో మీ వాట్సాప్ గ్రూప్లో చూసి నేను చెప్తున్నా, నాకు ఎలాంటి సమాచారం లేదు. ఇటువంటి ప్రయత్నాలు దొడ్డిదారిన చేస్తే ఎవరే కానీ అది మంచి పద్ధతి కాదని నేను చెప్తా ఉన్నా.